ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో హైడ్రా పేరుతో దోపిడీ, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు ఓటేస్తే మీ ఇల్లు కూల్చడానికి లైసెన్స్ ఇచ్చినట్టే అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చేసిన కీలకమైన వ్యాఖ్యలు ప్రధాన శీర్షికగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ అహంకారానికి ప్రజలంతా, జూబ్లీహిల్స్ ప్రజలంతా కూడా ఓటుతో బుద్ధి చెప్పాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చారు. ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలను ఆపేస్తామని కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ గారు ప్రస్తావించారు. జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్ర యాత్ర ప్రారంభం కాబోతోంది. అందుకు కార్యకర్తలంతా కూడా కార్యోన్ముఖులై, కథానాయకులై ముందుకు నడిపించాలని చెప్పేసి ఆయన కార్యకర్తలను ఉద్దేశించి నిన్న ప్రసంగించారు. వారిలో స్ఫూర్తిని నింపారు. నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఈ అంశం ప్రధానంగా కనిపిస్తోంది. అధికారం ఉన్నదనే అహంకారంతో పేదల ఇండ్లను కూలుస్తోంది కాంగ్రెస్ సర్కార్. 22 నెలల నుంచి పేదల ఇళ్లపై పడి పూర్తిగా వారి జీవనాన్ని విధ్వంసం చేస్తున్న నేపథ్యంలో కేవలం హైదరాబాద్లోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజా వ్యతిరేకతను కీలకంగా మూటగట్టుకుంది కాంగ్రెస్ సర్కార్. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం ఇంత వ్యతిరేకతను ఇంత తక్కువ సమయంలో మూటగట్టుకోలేదనే అంశాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారే మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న నేపథ్యంలో కార్యకర్తలు కేవలం ప్రజలకు సంబంధించిన సమస్యలను మరోసారి ఏకరు పెట్టి ప్రజాక్షేత్రంలో కదం తొక్కితే చాలు, తప్పకుండా బీఆర్ఎస్ జైత్రయాత్ర జూబ్లీహిల్స్ నుంచే ప్రారంభమవుతుందని చెప్పేసి చాలా స్పష్టంగా నిన్న ప్రకటించిన సందర్భం కనిపించింది. గణేష్ నిమజ్జనానికి ట్యాంక్ బండ్కు వెళ్ళిన ముఖ్యమంత్రిని ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ గారు గుర్తు చేశారు. అక్కడ ప్రతి ఒక్కరు కూడా గణేష్ నిమజ్జనానికి సంబంధించి వస్తున్న వారంతా కూడా కేసీఆర్ గారి పాటలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పాటలు వేసుకొని వారంతా కూడా కదం తొక్కిన అంశాన్ని కూడా ప్రస్తావించారు. తెలంగాణలో, హైదరాబాద్లో మారుతున్న రాజకీయ ముఖ చిత్రానికి పూర్తిగా ఇదొక నిలువుటద్దంగా, ప్రజాస్పందనకి ఇది నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోందనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించిన సందర్భం కనిపించింది. ఈ సమావేశం నేపథ్యంలో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కూడా నింపిన పరిస్థితి కూడా మనం చూసాం. తెలంగాణ భవన్ నిన్న కార్యకర్తలతో పూర్తిగా కలకల్లాడిన సందర్భం కూడా కనిపించింది. ప్రతి ఒక్కరు కూడా అదే ధీమాను, అదే ధైర్యాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. జూబ్లీహిల్స్ను గత 22 నెలల కాలంలో పూర్తిగా ఏ రకంగా కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చేస్తుందో అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించిన సందర్భం కూడా మనకు కనిపించింది. హైడ్రా పేరుతో జరుగుతున్న దోపిడీకి సంబంధించి కూడా ఆయన ఏకరువు పెట్టారు. హైడ్రాను కేవలం చెరువుల పునరుద్ధరణ, చెరువుల సంరక్షణ పేరిట తెరపైకి తీసుకొచ్చి దీని ద్వారా పూర్తిగా బిల్డర్లను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి కోట్ల రూపాయలను కాజేసే కుట్ర జరుగుతోంది, దోపిడీ జరుగుతోంది. దోచుకున్న సొమ్మును ఢిల్లీ పెద్దలకు, అనుయాయులకు పంచే కార్యక్రమం కూడా కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ సమాజం అంతా కూడా, మరి ముఖ్యంగా హైదరాబాద్, జూబ్లీహిల్స్ ప్రజలంతా కూడా దీన్ని గమనిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి అవినీతి అక్రమాలను ఉపేక్షించే పరిస్థితి లేదు. కాబట్టి రానున్న ఉప ఎన్నికల్లో తప్పకుండా దీనికి సరైన రీతిలో ప్రజలు గుణపాఠం చెప్తారని కూడా కేటీఆర్ గారు నిన్న హెచ్చరించిన సందర్భం కనిపించింది. జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జైత్ర యాత్ర మొదలు కాబోతుందని ఆయన కుండబద్దలు కొట్టి చెప్పారు. ఒకవేళ గనక కాంగ్రెస్కు మరోసారి నమ్మి ఓటేసినా, వారు మభ్యపెట్టే హామీలను నమ్మి మోసపోయినా, ఇల్లు కూల్చడానికి, పేదల ఇల్లు, పేదల గుడిసెలు కూల్చడానికి కాంగ్రెస్ సర్కార్కు, కాంగ్రెస్ పార్టీకి లైసెన్స్ ఇచ్చినట్టే అవుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్కరికి కూడా సూచించిన సందర్భం కూడా మనకు కనిపించింది. ప్రజలకు కూడా ఆయన పిలుపునిచ్చిన సందర్భం కూడా మనకు కనిపించింది. ఇక మరో కీలకమైన వార్త మనం చూస్తున్నాం. రాజకీయ పోస్టులపై కేసులు చెల్లవంటూ నిన్న హైకోర్టు మరో సంచలనమైన తీర్పు ఇచ్చింది. విమర్శించడం అనేది భారత పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛ అనే అంశాన్ని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసిన సందర్భం మనం చూస్తున్నాం. డిసెంట్ ఈస్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కల్పించిన కీలకమైన హక్కులను హరించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే పరిస్థితి లేదని నిన్న హైకోర్టు స్పష్టంగా వెల్లడించిన సందర్భం. ఎవరి పరువుకు భంగమైతే వారు మాత్రమే ఫిర్యాదు చేయాలనే కీలకమైన అంశాన్ని కూడా ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. కేవలం రాజకీయ విమర్శలు చేశారని మూడో వ్యక్తి వచ్చి తమ పార్టీకి సంబంధించి కావచ్చు, తమ
ప్రతినిధికి తమ ప్రజాప్రతినిధికి భంగం వాటిల్లిందని ఎవరో ఒక మూడో వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేస్తే అది కేసులు పెడితే ఆ కేసులు చెల్లవని కూడా ఈ సందర్భంగా కోర్టు స్పష్టం చేసిన అంశం మనం చూస్తున్నాం. మెజిస్ట్రేట్ ఆదేశిస్తేనే కేసు నమోదు చేయాలి. నల్ల బాలుపై నమోదైన 3 ఎఫ్ఐఆర్లను కూడా ఈ సందర్భంగా కోర్టు రద్దు చేసిన అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలా కీలకమైన పరిణామం ఇది. పోలీసుల తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందనే కీలకమైన వ్యాఖ్యను కూడా ఈ సందర్భంగా హైకోర్టు చేయడం అనేది అత్యంత ముఖ్యమైన అంశంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఏకపక్షంగా ఎఫ్ఐఆర్ నమోదులు చెల్లవని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. పోలీసులకు అలాగే మెజిస్ట్రేట్లకు కూడా మార్గదర్శకాలను జారీ చేసింది హైకోర్టు. చాలా కీలకమైన సంచలనాత్మకమైన తీర్పుగా మనం దీన్ని భావించాల్సిన అవసరం కనిపిస్తోంది. రాజకీయ పోస్టులు వాస్తవానికి ఇటీవలి కాలంలో మనం చూసాం. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, సోషల్ మీడియాకు సంబంధించిన వర్కర్లు తమ వ్యక్తిగత అభిప్రాయాన్ని రాజకీయంగా ఒక కీలకమైన అంశాలపై స్పందించి వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడిస్తే, రాజకీయంగా ఒక విమర్శనాత్మకమైన పోస్టును పెడితే దాన్ని సాకుగా చూపించి వారిపై కేసులు నమోదు చేస్తే, మూడో వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా కనుక కేసులు నమోదు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో అలాంటి కేసులు చెల్లవు. ఇది పూర్తిగా భారత పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్టే కాబట్టి తప్పకుండా దీన్ని ఉపేక్షించే పరిస్థితి లేదు. ఇలాంటి ఎఫ్ఐఆర్లన్నీ కూడా రద్దవుతాయనే అంశాన్ని నిన్న హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉందనే డిమాండ్ కూడా ప్రజాక్షేత్రంలో వినిపిస్తూ ఉంది. ఘాటైన విమర్శనాత్మకమైన రాజకీయ పోస్టులు, ప్రసంగాలపై పోలీసులు కేవలం యాంత్రికంగా గనక కేసులు నమోదు చేస్తే అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా కోర్టుల ముందు నిలబడే పరిస్థితి లేదు, కోర్టుల్లో చెల్లే పరిస్థితి లేదు. కాబట్టి ఇది అత్యంత కీలకమైన ఒక సంచలనమైన తీర్పుగా మనం భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. రానున్న రోజుల్లో కూడా దీనికి సంబంధించిన ఈ కీలకమైన తీర్పుకు సంబంధించిన ప్రభావం కూడా పెద్ద ఎత్తున ఉండబోతోందని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే స్వయంగా సాక్షాత్తు రాష్ట్ర అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన కీలకమైన తీర్పు కావచ్చు, మార్గదర్శకాలు కూడా స్పష్టంగా జారీ చేసిన నేపథ్యంలో ఇక రాజకీయ పోస్టులపై కేసులు పెడితే అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా చెల్లవని మరోసారి స్పష్టమైన సందర్భం. కుండబద్దలు కొట్టి హైకోర్టు ఈ విషయాన్ని మరోసారి వెల్లడించిన సందర్భం, కీలకమైన తీర్పును వెలువరించిన సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన కథనం ప్రతి ఒక్కరు కూడా చదవాల్సిన అవసరం ఉంది. రాజకీయ అంశాలతో కావచ్చు, సోషల్ మీడియా వ్యారియర్స్ కూడా తప్పకుండా ఈ మొత్తం అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా చదవాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది. ఇక మరో వార్త మనం చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అనేక కీలకమైన అంశాలు కూడా ఉన్నాయి. మరిన్ని కీలకమైన అంశాలు మనం చూద్దాం. కార్మికుల చెమట పెద్దలకు మూట అంటూ మరొక కీలకమైన వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. బీమా సొమ్ము స్వాహాకు సంబంధించిన కీలకమైన అంశం మనం ఇక్కడ చూస్తున్నాం. భవన కార్మికులకు సంబంధించిన బీమా బాధ్యతల నుంచి అనూహ్యంగా తప్పుకున్న కాంగ్రెస్ సర్కార్ అంటూ ఈ అంశం నిన్న పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన అంశం. ట్రయల్ బ్లేజర్ బ్రోకర్ కంపెనీకి బాధ్యతలు, ఆ కంపెనీ మూలధనం కేవలం 3 కోట్లు, 2 రోజుల్లోనే 346 కోట్లు చెల్లించిన సర్కార్ అంటూ ఈ అంశం ప్రధానంగా కనిపిస్తూ ఉంది. కంపెనీ చెప్పిన అనామక కంపెనీకి టెండర్లు, ఎల్ఐసిని కాదని పరపతి లేని కంపెనీకి ఎలా కట్టబెడతారు, ఎలా పట్టం కడతారని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం మనకు కనిపిస్తుంది. చనిపోయిన కార్మికులకు సభ్యత్వం, లేని వారికి ప్రీమియం చెల్లింపు అంటూ ఈ అంశం మనం చూస్తూ ఉన్నాం. మొత్తం వ్యవహారం అంతా కూడా ఏ విధంగా నడిచిందనేది ఇప్పుడు అందరూ కూడా చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కార్మికులకు సంబంధించిన చెమట చుక్కలను కూడా దోచుకునే ఒక ప్రయత్నం జరుగుతుంది, ఒక పన్నాగం జరుగుతుంది. కేవలం పెద్దలకు మూటలు అందించేందుకు మాత్రమే ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. చివరికి బీమా సొమ్మును కూడా స్వాహం చేస్తారా? కార్మికుల చెమట చుక్కలు, వారి రక్తాన్ని కూడా ఈ విధంగా దోచుకునేందుకు, వారి శ్రమను కూడా దోచుకునేందుకు ఇలాంటి దారుణానికి పాల్పడతారని చెప్పేసి ఇప్పటికే కార్మిక సంఘాలకు సంబంధించిన నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన బీమా బాధ్యతల నుంచి ఈ విధంగా వ్యవహరించడం పట్ల కూడా ఇప్పుడు విమర్శలు వ్యక్తమవుతున్న సందర్భం కూడా కనిపిస్తోంది. 3 కోట్లు కూడా మూలధనం లేని కంపెనీకి ఏకంగా 2 రోజుల వ్యవధిలో 346 కోట్లు ఎలా చెల్లిస్తారనే ప్రశ్న కూడా ఇప్పుడు తలెత్తుతుంది. ఈ పరిణామాలను మనం ఏ విధంగా రానున్న రోజుల్లో కీలకంగా ఎలాంటి డైరెక్షన్లో వెళ్తాయనేది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇది సరికొత్త వివాదానికి కూడా తెరతీస్తున్న అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఓవైపు కనీసం రైతు బీమాకు సంబంధించిన ప్రీమియం కూడా చెల్లించకుండా చివరికి రైతులతో పాటు ఇప్పుడు కార్మికుల చెమట చుక్కలను కూడా ఈ రకంగా దోచుకోవడం, ఈ రకంగా వారికి అన్యాయం చేయడంపై మాత్రం అన్ని వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఈ బాండ్స్ కొంటే క్విడ్ ప్రో కోనా అంటూ మరో కీలకమైన వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. రేవంత్ సర్కార్ తర్కం లేని వాదన చేస్తుందనే అంశం ఇక్కడ మనం చూస్తున్నాం. ఫార్ములా కేసుతో కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే
చేసేందుకు ఈ మొత్తం వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారనే పసలేని విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారనే అంశం కూడా మనకు కనిపిస్తోంది. వాస్తవానికి హైకోర్టు గ్రూప్ 1 వ్యవహారంలో ఇచ్చిన తీర్పుతో తెలంగాణ వ్యాప్తంగా కూడా లక్షలాది మంది నిరుద్యోగుల్లో ఆ అంశం చర్చకు దారితీసిన పరిస్థితి. న్యాయం జరిగిందని వారంతా కూడా హైకోర్టు తీర్పుపై హర్షాతిరేకాలు వ్యక్తం చేసిన అంశం. దీనికి తోడుగా కాంగ్రెస్ సర్కార్ గత 22 నెలల్లో నియామకాల పేరిట చేసిన నయవంచనపై కూడా అనేక మంది నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా తీవ్ర స్థాయిలో ఈ అంశంపై విరుచుకుపడిన పరిస్థితి కనిపించింది. గతంలో బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల కాలంలో 1,65,000కు పైగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రభుత్వ రంగంలో చేయడంతో పాటు మరో 55 నుంచి 60,000 ఉద్యోగాలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసిన అంశాన్ని ప్రస్తావించారు. కానీ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 5-6 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసి 2 లక్షల ఉద్యోగాల హామీని తూట్లు పొడిచిన అంశాన్ని ప్రస్తావించారు. దానిపై తెలంగాణ వ్యాప్తంగా ఇటు నిరుద్యోగులు అలాగే వారి తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ సర్కారు హయాంలో గ్రూప్ 1కు సంబంధించిన వ్యవహారం ఈ వైఫల్యంపై కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైన అంశం కూడా కనిపించింది. దీనిపై కేటీఆర్ గారు కూడా తప్పకుండా దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనే అంశాన్ని ప్రస్తావించారు. నిరుద్యోగ సంఘాలకు సంబంధించిన నేతలు, నిరుద్యోగ యువకులు కూడా ఇదే డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై చర్చ జరుగుతూ ఉంటే ప్రభుత్వానికి పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తడం వల్లనే ఈ బాండ్స్ అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి పసలేని వాదనను తెరపైకి తీసుకొచ్చి మొత్తం వ్యవహారం నుంచి దృష్టి మళ్లించే ఒక ప్రయత్నం చేశారు. కానీ దీంట్లో ఎలాంటి పసలేదని ప్రజలకు కూడా తెలిసిపోయిన నేపథ్యంలోనే పూర్తిగా ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఒక విఫల ప్రయత్నంగా మిగిలిపోయిందనే అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఈ బాండ్స్కు సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో దీన్ని క్విడ్ ప్రోగో అంటారంటూ ఈ అంశంపై ఒక సమగ్రమైన కథనం కూడా మనకు నమస్తే తెలంగాణలో కనిపిస్తోంది. 340 కంపెనీల డబ్బు కాంగ్రెస్ ఖాతాలో చేరిందనే అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. దీంతో పాటు గ్రీన్ కోస్ సంస్థ కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కేవలం బీఆర్ఎస్ పార్టీయే కాకుండా అనేక ఇతర పార్టీలకు సంబంధించిన ఎలక్టోరల్ బాండ్లను కూడా కొనుగోలు చేసిన అంశాన్ని పక్కదారి పట్టించి కేవలం రాజకీయంగా బురద జల్లాలనే ఏకైక ప్రయత్నం చేసి విఫలమయ్యారనే అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. దీనికి తోడుగా ఎలక్టోరల్ బాండ్స్ స్వీకరించడాన్ని క్విడ్ ప్రోకో అంటూ వింత వాదన వినిపిస్తున్న రేవంత్ సర్కార్పై కేరళ ప్రభుత్వం నుంచి కూడా ఊహించని షాక్ జరిగిందనే అంశం కూడా మనకు కనిపిస్తోంది. మహారాష్ట్రలో మైనింగ్ అక్రమాలకు పాల్పడిన కంపెనీకి కూడా ఇదే రకమైన వ్యవహారం తెరపైకి వచ్చిన సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. 2022-23లో ఏకంగా 90 లక్షల కాంగ్రెస్ బాండ్లను కొనుగోలు చేసింది గ్రీన్ కో సంస్థ అనే అంశం మనం ఇక్కడ చూడొచ్చు. 158 కోట్ల కాంగ్రెస్ బాండ్లను కొన్న మెగా, దాని అనుబంధ సంస్థలు, మరి ఈ కంపెనీలకు ఇచ్చిన టెండర్లన్నీ కూడా క్విడ్ ప్రోకో కిందకే వస్తాయా? కాంగ్రెస్ సర్కారు సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ వినిపిస్తూ ఉంది. దేశంలోని 60% బాండ్లు కాంగ్రెస్ బీజేపీ ఖాతాల్లోనే ఉన్న అంశాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలే కాదు, దేశ ప్రజలు కూడా ఈ అంశాన్ని గమనిస్తూ ఉన్నారు. 65% బాండ్లు కేవలం 2 ఢిల్లీ పార్టీల ఖాతాల్లోనే చేరినప్పుడు వాటికి సంబంధించి ఏవైతే కంపెనీలు బాండ్లు ఇచ్చాయో వాటికి సంబంధించిన వాటికే మళ్ళీ అనేక రకాల కాంట్రాక్టులు దక్కడం అనేది ఇది క్విడ్ ప్రోకో కిందికి ఎందుకు రాదు? కాంగ్రెస్ బీజేపీ సర్కారు హయాంలో జరుగుతున్న వ్యవహారాలు ఎందుకు మరి రావా? దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందనే డిమాండ్ కూడా ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న అంశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక మరొక ముఖ్యమైన అంశం, అన్నిటికంటే కీలకమైన అంశం గ్రూప్ 1కు సంబంధించిన వ్యవహారమే. ఇది కూడా కాంగ్రెస్లో గ్రూప్ 1 గుబులు అంటూ ఈ వార్త కనిపిస్తోంది. హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ నేతల్లో పెద్ద ఎత్తున టెన్షన్ మొదలైన పరిస్థితి. పూర్తిగా గ్రూప్ 1 వైఫల్యంతో ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారంపై, ప్రభుత్వ వైఫల్యంపై తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగుల్లో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతున్న అంశం. ప్రభుత్వానికి పూర్తిగా చెడ్డ పేరు వచ్చిందనే ఆందోళన కూడా వ్యక్తమవుతున్నట్టుగా అదే పార్టీలో చర్చ జరుగుతున్నట్టుగా కూడా కనిపిస్తోంది. నీటి మూటైన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సర్కారు జాబ్ క్యాలెండర్ అంటూ కూడా ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. సీఎంఓ అలాగే మాజీ చైర్మన్లు, ఏజీ న్యాయ నిపుణులతో సంప్రదింపులు, పరీక్షల్లో అవకతవకలపై దర్యాప్తు జరపాలనే డిమాండ్ కేవలం బీఆర్ఎస్ పార్టీయే కాదు, నిరుద్యోగ సంఘాలే కాదు, విద్యార్థి సంఘాల నేతలు కూడా పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితి. ఎస్ఎఫ్ఐ అలాగే డివైఎఫ్ఐ కమిటీలు కూడా పరీక్షల్లో జరిగిన అన్ని అవకతవకలపై దర్యాప్తు జరపాలి. ఇప్పటికే కేటీఆర్ గారు కూడా డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జితో దీనిపై పూర్తి స్థాయిలో చర్చ కావచ్చు, విచారణ కావచ్చు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే లక్షలాది మంది నిరుద్యోగులు అన్యాయానికి గురయ్యారు. వారంతా కూడా అశోక్ నగర్ చౌరస్తాలో నిన్న కూడా తమ గొంతును వినిపించిన
సందర్భం కూడా కనిపించింది. ఈ సందర్భంగానే టీజీపీఎస్సీ కార్యదర్శి ప్రియాంక గారికి నిన్న బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు, బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అలాగే ఇతర నేతలంతా కూడా వెళ్ళి అక్కడ వినతి పత్రం సమర్పించిన అంశం కూడా కనిపిస్తోంది. కాంగ్రెస్ వైఫల్యం వల్లే గ్రూప్ 1లో తెలంగాణ విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం చేసే విధంగా ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించడం, దీనికి తోడుగా తెలుగు మీడియంలో చదివిన పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు, నిరుద్యోగ యువతకు అన్యాయం చేసేలాగా మొత్తం వ్యవహారం అంతా కూడా నడిచింది. గ్రూప్ 1 వైఫల్యం వెనుక ఉన్న గూడు పుటానీపై వాస్తవాలన్నీ కూడా తేవాలంటే తప్పకుండా దీనిపై విచారణ జరపాల్సిన అవసరం ఉందనే డిమాండ్ కూడా ఊపందుకుంటున్న అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక మరిన్ని వార్తలు కూడా చూద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతులు యూరియా కోసం అగచాట్లు పడుతూనే ఉన్నారు. అంశానికి సంబంధించిన కథనాలు కూడా అన్ని పత్రికలు కూడా ప్రధానంగా మనకు కనిపిస్తున్నాయి. ఈనాడులో కూడా మనకు ఈరోజు ఫోటో ఐటమ్ కూడా కనిపిస్తోంది. ఇళ్లకు వెళ్లకుండా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఏ రకంగా రైతులు పడిగాపులు పడతా ఉన్నారో మనం చూస్తున్నాం. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కూడా నూతన్కల్ పిఎస్సిఎస్ కార్యాలయం ఎదుట సీసీ రోడ్డుపై వరుసలో కూర్చొని అర్ధరాత్రి తిండి నిద్రలు మానేసి ఏ రకంగా అవస్థలు పడతా ఉన్నారో రైతాంగం గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారో, కుటుంబ సమేతంగా అర్ధరాత్రి జాగారాలు చేస్తూ ఉన్నారు. అంశానికి సంబంధించిన ఫోటో ఐటమ్ కూడా ఇక్కడ కనిపిస్తోంది. దీనికి తోడుగా ఇక్కడ ఏ రకంగా కుటుంబ సభ్యులు మహిళలంతా కూడా గుంపులుగా యూరియా కోసం పడుతున్న అగచాట్లు కూడా కనిపిస్తోంది. బుధవారం ఉదయం టోకన్లు ఇస్తారనే సమాచారం అందుకోవడంతో పెద్ద ఎత్తున గ్రామస్తులు, అన్నదాతలంతా కూడా అక్కడికి చేరుకొని వారంతా కూడా అవస్థలు పడతా ఉన్నారు, ఇక్కట్లు పడతా ఉన్నారు. వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పేసి వారంతా కూడా చితికిపోతున్న పరిస్థితి, అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పడుతున్న అంశం కూడా కనిపిస్తోంది. ఇళ్లకు వెళ్లకుండా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని వారంతా కూడా ఇబ్బందులు పడతా ఉన్న అంశాన్ని ప్రధానంగా మనం చూస్తున్నాం. యూరియా కోసం రాత్రంతా కూడా రైతుల జాగారానికి సంబంధించిన వార్తలు కూడా అన్ని పత్రికల్లో, నమస్తే తెలంగాణలో అయితే వరుసగా మనం ప్రతిరోజు 60 రోజులుగా పడుతున్న అగచాట్లకు సంబంధించిన వరుస కథనాలు నమస్తే తెలంగాణలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇతర పత్రికల్లో కూడా ఆ కథనాలు వస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. సంక్షోభం తీవ్ర రూపం దాలుస్తున్నా దాన్ని పరిష్కరించడంలో ఇప్పటివరకు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ప్రయత్నం జరగకపోవడం, అనేక రకాల కుంటి సాకులతో తప్పించుకునే ప్రయత్నం చేస్తుందనే అంశం కూడా ఇక్కడ వివాదంగా మారుతుంది. ఇదే అంశంపై నిన్న బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా స్పందించారు. ఇది కాంగ్రెస్ తెచ్చిన సంక్షోభం అంటూ ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన అంశం కూడా మనకు కనిపించింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే యూరియా కరువు, తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాస్తోంది ఈ కాంగ్రెస్ సర్కార్ అంటూ ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన అంశం కూడా మనం చూస్తున్నాం. కాంగ్రెస్ అలాగే బీజేపీ రెండు ఢిల్లీ పార్టీలకు సంబంధించిన వైఫల్యం ఇందులో ఇమిడి ఉంది. ఇది కేవలం ఒక్క పార్టీకి సంబంధించిన వైఫల్యంగా కాదు, ఇది 2 ఢిల్లీ పార్టీల వైఫల్యంగా చూడాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. దీనితో పాటుగా తెలంగాణ రైతాంగం కూడా ఇదే అంశాన్ని చర్చించుకుంటున్నారనే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. గతంలో 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి సారథ్యంలో ఏ రకంగానైతే తెలంగాణలో వ్యవసాయం పండుగలా సాగిందో ఆ అంశాన్ని ప్రస్తావిస్తూనే పూర్తిగా కన్నీటి సేద్యంగా రాష్ట్రంలో వ్యవసాయాన్ని మార్చేసింది కాంగ్రెస్ సర్కార్ గత 22 నెలల కాలంలో అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం కూడా కనిపించింది. 16 మంది ఎంపీలుండి ఏం లాభం అంటూ కూడా ఆయన సూటిగా ప్రశ్నించారు. 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలను తెలంగాణ ప్రజలు అబద్ధాలను నమ్మి గెలిపిస్తే చివరికి కనీసం యూరియాను కూడా సరఫరా చేయలేక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నుంచి కూడా యూరియాను సరఫరా చేయించకుండా వారంతా కూడా పూర్తిగా విఫలం అయ్యారు. దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందస్తుగా కనీస ప్రణాళికలు లేకుండా, బఫర్ స్టాక్లు పెట్టుకోకుండా చివరికి సంక్షోభం ఇంత తీవ్ర రూపం దాల్చినా కూడా కేవలం రాజకీయ కక్ష సాధింపులపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నారు తప్ప ఎక్కడా కూడా రైతాంగానికి ఇచ్చిన హామీల అమలు అనేది సాధ్యం కావట్లేదు. ఆ హామీల అమలును చేతులెత్తేశారు. చివరికి గతంలో పగడ్బందీగా నిర్మించిన వ్యవస్థను, కేసీఆర్ గారి సారథ్యంలో పగడ్బందీగా నిర్వహించిన వ్యవస్థలను కూడా నీరుగారుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం కూడా కనిపించింది. రైతాంగం పక్షాన ఆయన మరోసారి ఈ మొత్తం వ్యవహారాన్ని నిన్న ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. జై కిసాన్ కాదు, పూర్తిగా నై కిసాన్ అనేది ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు విధానంగా, ముఖ్యమంత్రి విధానంగా మారిపోయిందని చెప్పేసి ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన అంశం కూడా మనకు ప్రధానంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇంకోసారి సాక్షి పత్రిక చూద్దాం. సాక్షి పత్రికలో ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూల్చడమేనా అంటూ నిన్న కేటీఆర్ గారు సూటిగా ప్రశ్నించిన అంశం కూడా కనిపిస్తోంది. కాంగ్రెస్కు ఓటేస్తే మీ ఇళ్లను కూల్చడానికి కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి లైసెన్స్ ఇచ్చినట్టే అని కూడా ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరిక చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పండి, బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ గారు అంటూ ఈ అంశం ప్రధానంగా మనం చూస్తున్నాం. నిన్న పెద్ద ఎత్తున
జూబ్లీ హిల్స్కు సంబంధించిన కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి వారంతా కూడా ప్రజాక్షేత్రంలో ఏ రకంగా వాతావరణం ఉందనేది కేటీఆర్ గారు కూడా వివరించిన అంశం కూడా మనకు కనిపించింది. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన ప్రజల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ సర్కారు ఘోరంగా విఫలమైంది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఢిల్లీ పార్టీలకు 2 ఢిల్లీ పార్టీలకు కూడా గుణపాఠం చెప్పేందుకు తెలంగాణ సమాజం అంతా కూడా సిద్ధంగా ఉందనే అంశాన్ని నిన్న కార్యకర్తలు తమ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేశారు. వారికి సంబంధించిన ఫీడ్బ్యాక్ను కూడా తీసుకున్న సందర్భంలో క్షేత్రస్థాయిలో ప్రజలు పూర్తిగా అబద్ధాలను నమ్మి మోసపోయామనే అభిప్రాయంలో ఉన్న నేపథ్యంలో ఇక రానున్న రోజుల్లో తప్పకుండా జూబ్లీ హిల్స్ నుంచే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జైత్రయాత్ర మొదలవ్వడం ఖాయమనే అభిప్రాయాన్ని పార్టీ శ్రేణులన్నీ కూడా వ్యక్తం చేశాయి. కేటీఆర్ గారు కూడా నిన్న వారికి పిలుపునిచ్చారు. తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతి ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని, ప్రజా వ్యతిరేక చర్యలను మరోసారి జూబ్లీ హిల్స్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మరోసారి వివరిస్తూ రానున్న రోజుల్లో తప్పకుండా మరింత ముందుకు సాగాల్సిన అవసరం కనిపిస్తుంది. కార్యకర్తలే కథానాయకులై రానున్న రోజుల్లో పార్టీని ముందుకు నడిపించాలనే అంశాన్ని కూడా, పిలుపును కూడా ఆయన ఇచ్చిన సందర్భం కూడా మనం చూసాం. ఇక తెలంగాణ టుడే చూస్తే తెలంగాణ టుడేలో హైకోర్టు క్వాషెస్ ఎఫ్ఐఆర్స్ అగేన్స్ట్ నల్లబాలు, ఇష్యూస్ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ అంటూ ఈ వార్త కూడా కనిపిస్తుంది. ఇట్స్ ఎ ల్యాండ్ మార్క్ మూవ్మెంట్ ఫర్ ఫ్రీ స్పీచ్ అంటూ నిన్న కేటీఆర్ గారు స్పందించిన అంశం కూడా కనిపిస్తుంది. ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్, ఇది ఒక చారిత్రాత్మకమైన, సంచలనాత్మకమైన, భారత రాజ్యాంగాన్ని కాపాడే ఒక కీలకమైన జడ్జిమెంట్, వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడే కీలకమైన జడ్జిమెంట్గా ఆయన అభివర్ణించిన సందర్భం కూడా మనం చూసాం. హైకోర్టు పూర్తిగా ఇలాంటి ఆరోపణలతో నమోదు చేసే ఎఫ్ఐఆర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయస్థానాల ముందు నిలబడని స్పష్టం చేసిన అంశం కూడా కనిపిస్తోంది. అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3 హైరింగ్ హిట్స్, రోడ్ బ్లాక్, హైకోర్టు జడ్జ్మెంట్ ఆన్ గ్రూప్ 1 మెయిన్స్ రివాల్యుయేషన్ ఫోర్సెస్ టీజీపీఎస్సీ టు పాజ్ రిక్రూట్మెంట్స్ టు అవాయిడ్ బ్యాక్లాగ్స్ అంటూ గ్రూప్ 1కు సంబంధించిన వైఫల్యం నేపథ్యంలో, గ్రూప్ 1కు సంబంధించిన కీలకమైన హైకోర్టు తీర్పు నేపథ్యంలో గ్రూప్ 2 అలాగే గ్రూప్ 3కి సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తిగా రోడ్ బ్లాక్లో ఇరుక్కుందనే అంశం కనిపిస్తూ ఉంది. ఈ ప్రభావం కూడా నిరుద్యోగ యువతపై, లక్షలాదిగా ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతపై కూడా పెను ప్రభావం చూపిస్తుంది. వారిలో కూడా ఆగ్రహం మరింతగా కట్టలు తెచ్చుకుంటున్న అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇవి ఈరోజు పత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు. ఒక చిన్న బ్రేక్ తర్వాత వీటిపై మనం చర్చిద్దాం.